దాచిన పడబాలమెంతో ఆ నల్లని ఆకాశములో నానదాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబాలమెంతో అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరము అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరము కలువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు కూడా కలువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పది పాపలని గుణ కనులలో ముసిరిన కవితవ్యములతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబాలమెంతో ఆ నల్లని ఆకాశంలో నానదాని భక్తులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబాలమెంతో దాచిన పడబాలమెంతో దాచిన పడబాలమెంతో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెల నెల వెన్నెల కళాభారతికి తరలిరండి కళాకారులారా అంటూ మా జూనియర్ ఘంటసాల బొమ్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి గానం చేస్తారు. దీని రచన బి జోసఫ్ గారు. మాతృభాషా ఉత్సవం చేయాలి అని ఒక తలంపు. ఈ తలంపుకు బీజం ఎలా కలిగింది అంటే యునెస్కో డే భారతదేశం ప్రపంచమంతా కూడా మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో నేను హైదరాబాద్లో రిఫ్రెషర్ కోర్స్ పేరుతో ఉండడం జరిగింది. అప్పుడు ఈ పని మీద సింగారావు గారు హైదరాబాద్ వచ్చారు. ఇద్దరం గెస్ట్ హౌస్లో కలిసాం. అప్పుడు కృష్ణా జిల్లాలో మండలి బుద్ధప్రసాద్ గారి సారథ్యంలో వారు తీసుకువచ్చిన చైతన్యం భాషా విషయకంగా వారు చేసినటువంటి సాంస్కృతిక పరమైనటువంటి ఓ రకంగా విప్లవాత్మకమైనటువంటి కృషి సింగారావు గారు వివరించి దాన్ని స్ఫూర్తిగా మనం ఇవాళ యావత్ ఆంధ్రదేశంలో కూడా మాతృభాషా విషయంగా మనం ఉద్యమించవలసిన అవసరం ఉన్నది అని చెప్పేసి మా చర్చల్లో సింగారావు గారు నాకు చెప్పడం, నేను కూడా అలాగే ఆ అవసరాన్ని గుర్తి అడగడం, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మిత్రులతోటి సంప్రదించడం. ఇవాళ కింది స్థాయిలో టీచర్లు ఎవరైనా సరే టీచర్లు పూనుకోకపోతే సమాజంలో తెలుగు అంటూ మిగిలే పరిస్థితి కూడా లేదు. ఎందువల్ల అంటే ఇంటర్మీడియట్ దాటిన తర్వాత విద్యార్థులంతా కూడా మంచి ప్రొఫిషియన్సీ ఉన్నవాళ్ళు తెలుగుగా వాళ్ళు జరిగిన విద్యార్థులు డిగ్రీలకు వస్తారన్న నమ్మకాలు అయితే వాళ్ళు కనిపించడంలో వాళ్ళు ఇంటర్మీడియట్ దశలోనే ఏ ఎంసెట్లకో ఇంజనీర్లు గానో అట్లాగా చాలా మంది వెళ్ళిపోతున్నారు. అక్కడ సీట్లు రాని వాళ్ళు అటు ఆశలు లేని వాళ్ళు ఇటువైపు వస్తున్నారు. టీచర్లుగా ప్రాథమిక స్థాయిలో టీచర్లు వేసిన బీజాలు ఏవైతే ఉన్నాయో అవి ఆజన్మాంతం వాళ్ళని వెన్నాడి ఉంటాయి. కాబట్టి టీచర్లలో ఈ విధమైనటువంటి స్పృహ కలిగించాలన్న ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ ఫారెన్లో కూడా మన మాతృదేశం నుంచి వెళ్ళినటువంటి చాలా మంది తెలుగు వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా రిటైర్ అయిపోవడం చనిపోవడం జరిగింది. వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకొని తెలుగులో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరంటే ఇప్పుడు వెళ్తున్న వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ సరుకు. ఈ సాఫ్ట్వేర్ సరుకు అంతా కూడా ఇక్కడ ఇంగ్లీష్ మీడియాల్లో చదువుకొని పోతున్నారు. ఈ పోయిన వాళ్ళకి అక్కడ సంస్కృతి పోషణ అంటే సినిమా వాళ్ళని పిలిచి వాళ్ళ చేత ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్, ఒక కల్చరల్ నైట్ జరిగించడము, వ్యక్తి హాస్యాలు చేయించడం, ఇదే
సంస్కృతి సేవ అనుకుంటున్నారు. ఇదే ఏదో ఒక కూచిపూడి నృత్యాన్ని నిర్వహింపచేయడం ఇదే సంస్కృతి సేవ అనుకుంటున్నారు. కూచిపూడి నృత్యంలో మృత్యువుని అభినయించడం అనే సంప్రదాయం లేదు అసలు. అలాంటిది కూడా ఇవాళ కూచిపూడిలో అభినయిస్తున్నారంటే మరి ఆ కూచిపూడి సంప్రదాయ లోపమా లేకపోతే చూస్తున్న వీళ్ళ ప్రేక్షకుల లోపమా అన్నది వేరే విషయం. అందువలన ఈ దిశగా మనం ఆలోచించి మన సంస్కృతి పరిరక్షణ కోసం, మన మాతృభాషను మనం గుర్తు ఎరగడం కోసం ఆ స్పృహను అందరం కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఎవరికైనా సరే జీవితం కంటే ఏవి ఉద్యోగాలు ముఖ్యం కాదు హెచ్చరికల కేక వేసేది. మరికోడి కనిపిస్తున్నాయా, పల్లెలన్నీ నగరాలకు ఎల్లలైపోయినాయి. పల్లెలన్నీ కూడా నగరాలకు వలస వెళ్ళిపోయి పల్లెల్లో ఉండటానికే ఇష్టపడని పరిస్థితులు వచ్చాయి. అందువలన అంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు వీళ్ళు అనేవాళ్ళు, ఒరే తెలుగు కావాలంటే పల్లెల వైపు పోండిరా అని. వాళ్ళ పల్లెల్లో కూడా అంతా కూడా మనకి వాళ్ళ అమెరికాని ఆదర్శం అయిపోయింది కదా, అంతా అటువైపు చూపించి మనదంటూ ఏమి మిగుల్చుకొని కంటేవు దాపుడు సభ్యులు శ్రీ కొత్తూరు ప్రభాకర్ రావు గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వీరిని బొకేతో సత్కరించవలసిందిగా పొత్తు లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానిస్తున్నారు. వరదనేని వారి కృషి అడుగడుగునా కనిపిస్తుంది. అంటే ప్రైవేటు కళాశాలను ఇస్తే ఇక్కడ మేము మా ప్రాంతంలో ఉన్న పేద వర్గాల వాళ్ళు చదువుకోవడం కష్టం అని చెప్పేసి ప్రభుత్వ కళాశాలను సాధించడంలో అనన్య కృషి చేసి అదేవిధంగా అనేక విద్యాలయాలను ఇక్కడికి సాధించడంలో చేకూరి వారిని ప్రత్యేకంగా పరిచయాన్ని ఉపమించి మరీ చెప్పుకుంటూ ఉంటాం. పోతన గారి జీవితంలాగా వారి జీవితానికి సామీప్యత, పోతన లాంటి నిరాడంబరత్వం వారి జీవితంలోనూ ఉన్నది. పోతన లాంటి సహజ పాండిత్యము ఉన్నది వారికి. పోతన గారు శ్రీ దారాకృష్ణారావు గారిని ఆహ్వానిస్తున్నారు. వచ్చారు. మొట్టమొదటి అసెంబ్లీస్ ఉన్నాయి కదండి, నాకు రావడం కుదరదేమో అన్నారు. అంటే ఏమండి, మండలి కృష్ణారావు గారు ప్రపంచ తెలుగు మహాసభలు వెంకటరావు గారి ప్రభుత్వంలో జరిగినటువంటి మా సత్తుపల్లి పేరు చెప్పగానే మీకు ఆ సెంటిమెంట్ ఉంటుంది అని అందువల్ల మీరు తప్పగా వస్తారని ఏంటి అని చెప్పినారంటే మీరు అలా సెంటిమెంట్గా కట్టేస్తే తప్పేదే ఉందంట. అలాంటి ఆత్మీయతా గంధంతో మనల్ని అలరింప చేయడానికి వచ్చినటువంటి ఆత్మీయ అతిథి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. వారిని బొకేతో సత్కరించవలసిందిగా కళాభారతి కార్యదర్శి శ్రీ మల్లూరి లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అని ఉన్నది. అది ఒకప్పుడు ఆంధ్ర రాజధానిగా ఉన్నది. ఆంధ్ర మహావిష్ణు దేవాలయం కూడా ఉన్నది. శ్రీకృష్ణ దేవరాయలు అటు గజపతుల్ని వాళ్ళని జయించుకొని వస్తూ తిరిగి వెళ్ళగాలని చెప్పేసి సింగారావు గారు మొన్న మాటల మధ్య చెప్పినప్పుడు తెలిసింది. అలాంటి సంస్కృతి కలిగినటువంటి బుద్ధప్రసాద్ గారు రావడం మనందరికీ ఆనందకారకం. తర్వాత చెన్నారావు గారిని ఆహ్వానిస్తుంది. అలాగే మనం ఈ మాతృభాష ఉత్సవం ఎంతో శ్రమకు వచ్చి ఎంతో దూరంగా మా గురుతుల్యులు పూర్ణచంద్రరావు గారిని కోరుతున్నాం. కళాభారతి అధ్యక్షులు కోటగిరి మురళీకృష్ణారావు గారు బహుశా వారు ఇంకా రాలేదేమో, వచ్చాక వారు వేదిక మీదకి వస్తారు. మాతృభాష ఉత్సవంలో భాగంగా మొట్టమొదటిగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా పెద్దలు గౌరవనీయులు శ్రీ ఉడతనేని సత్యం గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను.
సార్ చూడండి. కడుపులో బంగారు కనుసూపులో కరుణ చిరునవ్వులో తిరులు దొరలిందు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగలా గోదారి కదలిపోతుంటేను గిరగిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలు పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు యాదయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధియుక్తి కృష్ణరాయుని కీర్తి మా చెబుల రింగు మణి మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారికి, మా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు నాగళ్ళ గురుప్రసాదరావు గారికి, మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి గౌరవ అతిథి గారైనటువంటి డాక్టర్ బి సింగారావు గారికి, మా భూదాటి వెంకటేశ్వర్లు గారికి, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులకు, సాహితీవేత్తలకు, మహిళామణులకు అందరికీ కూడా మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మాతృభాష అంటే ఏమిటి అన్నది, ఆ మాతృ అంటే మన అమ్మ గర్భం నుంచి మనం ఎప్పుడైతే బయట ప్రపంచానికి పరిస్థితి ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అని మీకు నేను మనవి చేస్తున్నాను. అన్నిటికన్నా అది పాలసీ మ్యాటర్ అయినప్పటికీ అక్కడ 1 నుంచి 5 వరకు కానివ్వండి, 6 వరకు కానివ్వండి, 7 వరకు కానివ్వండి, మనకి తెలుగు చెప్పే మాస్టర్లే కరువయ్యారు. ఇవాళ బీఈడీ కంపల్సరీ చేయాలి. బీఈడీ కంపల్సరీ చేసినప్పుడు అక్కడ చదివే చదువుకి ఇక్కడికి వచ్చిన తర్వాత హై స్కూల్ 7వ తరగతి తర్వాతనే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రాథమికంగా తెలుగుని ఇవాళ మన పేర్లు ఇవాళ ఎట్లొచ్చిందంటే వెంకయ్య వెంకమ్మ అనేది మనకు చాలా నామర్థం మొదటి పదాలుగా ఉంటుంది. కానీ అందులో ఉన్న సౌజన్యం, మాతృత్వం, సౌభ్రాతత్వం
ఈ అమ్మ అయ్య అనేది అక్కడ కులాల వారి దగ్గర నుంచి దళిత జాతుల వరకు వెనక్కి మన పూర్వీకులు పిలిచేవాడు. అందరినీ సమాన దృష్టితో చూసుకునే అదృష్టం అవకాశం పూర్వీకులు అందించారు. ఇవాళ అది మర్చిపోయారు. గవాస్కర్, టెండూల్కర్ రకరకాల పేరుతో మన తెలుగుని తెలుగు వాళ్ళం సంకరం అవుతున్నాం. ఈ సిటీలో అయితే తెలుగు ప్రశ్నే లేదు, పల్లెటూళ్ళలో వ్యాపార సంస్థలకి అంటే మనం ఎక్కడికి పోతున్నాం. ఎదురు చూస్తున్నటువంటి కీలకోపన్యాసం ఇచ్చే పెద్దలు, గౌరవనీయులు, మన విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు గారిని వారి ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఎజెండాలో అయితే వారి ఉపన్యాసం తర్వాత ఉన్నది. కానీ జగమరిగిన జగమయ్య కాసయ్య గారు మేము చెప్పేవి తర్వాత వారు చెప్తే మేమంతా అంతో ఇంతో నేర్చుకోవాలి, ముందు వారి చేత ప్రసంగింప చేయండి అని చెప్పేసి ఎజెండాలు మార్చి పారేశారు వారు. అందువలన గురువు గారు నాగల గురుప్రసాదరావు గారు ప్రసంగం. ఆయన పేరు ఫ్రాంక్ ఆంథోనీ, నామినేటెడ్ మెంబర్. మరలా నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను. ఒక రోజున లోక్సభలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏమిటి ఆ చర్చ యొక్క సారాంశం అంటే, అందులో ఉత్తర హిందూస్థానంలో ఉండే రాజకీయ నాయకులు గొంతు నరాలు కూడా తెగిపోయేటట్లుగా అరుస్తూ మాట్లాడుతున్నారు. ఏమిటయ్యా అంటే, ఇంగ్లీషుకు ఉద్వాసన చెప్పాలి, ఇంగ్లీషుకు ఉద్వాసన చెప్పాలి. మరి రాష్ట్ర భాషగా దేనిని చేయాలి అంటే సహజంగా వారేమంటారు, హిందీని రాష్ట్ర భాషగా చేయాలన్నారు. 2 రోజుల పాటు చర్చ జరిగింది. 3వ రోజున ఫ్రాంక్ ఆంథోనీ ఆ చర్చలో పాల్గొని సభాధిపతి అయినటువంటి వారిని ఉద్దేశించి, అందరినీ ఉద్దేశించి, నేను ఒక పాఠశాలను నడుపుతూ ఉన్నాను, దానిలో బోధన అంతా కూడా ఆంగ్ల భాషలోనే జరుగుతుంది. ఈ 2 రోజుల నుండి మాట్లాడినటువంటి వారి కుమారులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాండ్రు వీరందరూ కూడా నా పాఠశాలలో ఉన్నారు. అందువలన వీరి యొక్క మాతృభాషాభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. మనకు అర్థమవుతాం కాదు, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి కూర్చున్నాడు. ఇదిగో ఇట్లా ఉంటుంది మన మాతృభాష. ఇతరులకు చెప్పేటటువంటి మాటలు వేరు, మనం క్రియారూపంలో నడుచుకునేటటువంటి పద్ధతులు వేరు. ఈ దేశంలో 50 ఏళ్లలో వచ్చినటువంటి సంస్కృతికి ప్రధానమైన చిహ్నం ఇదే. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మన్నించాలి, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పారు. మన సంస్కృతికి వచ్చినటువంటి ప్రముఖ లక్షణం 50 ఏళ్లలో దానికి ఏమిటి పదం? హిపోక్రసీ అని ఇంగ్లీష్ లో ఉంది. అదే తెలుగులో దానికి ఏం పదం ఉంది? చక్కనితనం. చెప్పండి. హిపోక్రసీ చక్కనితనం అంతే. ఆత్మవంచన. ఆత్మవంచన కాదు, వాళ్ళ ఆత్మవంచన అంటే ఇంకొక మాట అవుతుంది. వంచన అంటే వేరే. నాకు ఎంతమందిని అడుగుతున్నానో దీనికి కాస్త ఏమిటయ్యా తెలుగు పదం? నా ఉపన్యాసానికి ప్రధానమైన అంశం తిక్కన కవితా వైభవం. ఎందువలన నేను లేక బోదాటి వెంకటేశ్వరులు గారు దాని గురించి మాట్లాడమన్నారు అంటే, ఆంధ్రుల యొక్క చరిత్రలోనే తిక్కన ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి. ఆయనది పరిపూర్ణమైన జీవితం. ధర్మ కర్మలను నిర్వర్తించినటువంటి యోగి పుంగవుడు.
మహామంత్రి, రాయబారి, మహావీరుడు, మహాకవి. ఒక తిక్కన సాలడే ఈ సకలాంధ్రమునకును జీవ సంపద వసగం అని ఒక ఆధునిక కవి అన్నాడు. ఒక తిక్కన చాలడే ఈ సకలాంధ్రమునకును జీవ సంపద వసగం. పోనీ ఆధునిక కవి అన్నాడు సరే, మరి పూర్వ కవులు ఏమన్నారు అంటే ఆయనకు కవి బ్రహ్మ అనేటటువంటి బిరుదు ఉన్నది. మనమంతా చిన్నప్పుడు తెలుగు వాచకాలలో చదువుకున్నటువంటి వాళ్ళమే. మరి ఇప్పుడు ఉన్నదో లేదో నాకైతే తెలియదు. తన కావించిన సృష్టి తక్కువల చేతం కాదు నాన్, ఏ ముఖంబున తా పలికిన పలుకులు ఆగమములై పొందునాన్, వాణి సొత్తను ఈతండొకరుండునాన్, సను మహత్వాప్తిన్ కవి బ్రహ్మనాన్, నిరుతింతు కవి తిక్కయజ్ఞ అఖిలోర్ని దేవతా. ఇది ఎవరో కాదు అన్నది, ఎర్రన గారు అన్నారు. భారతాన్ని ఒక వారధిలాగా పూర్తి చేసినటువంటి వాడు ఉన్నాడే, నన్నయ్య గారి భాగాన్ని తిక్కన గారి భాగాన్ని ఒక వంతెనలాగా కలిపినటువంటి వాడు. ఆయన తిక్కనను గురించి మాట్లాడుతూ, తిక్కన ముమ్మూర్తులా కూడా కవి బ్రహ్మ. బ్రహ్మ ఈ లోకాలను సృష్టించాడు, ఆ విధంగా మరొకరు సృష్టి చేయలేరు. అదే విధంగా తిక్కన మాదిరిగా కావ్య సృష్టి మరొకరు చేయలేరు. బ్రహ్మకు 4 ముఖాలు. ఆయన ముఖముల నుండి వెలువడినటువంటి మాటలన్నీ కూడా 4 వేదాలైన. ఏ ముఖంబున తా పలికిన పలుకులు ఆగమములు. అట్లాగే తిక్కన గారు ఏ విధంగా పలికినప్పటికీ కూడా ఆ మాటలు వేదాలు. బ్రహ్మకు సరస్వతి భార్య, అట్లాగే తిక్కన గారు కూడా వాణి వల్లభుడు. ఇక్కడ వాణి అంటే సరస్వతిని కాదు, వాక్కు అన్నారు. ఇంతగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంకా సంస్కృతంలో ఏ తెలుగు కవిని కూడా ఎవ్వరూ కూడా ప్రశంసించలేదు. ఒకే ఒక్క కవయిత్రి సంస్కృతంలో తిక్కనను ప్రశంసించింది. ఆమె గంగాదేవి. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి సోదరులున్నారే, హరిహర రాయలు, బుక్కరాయలు. ఆ బుక్కరాయల యొక్క కోడలు. ఆమె భర్త మధురను జయించాడు. ఆ భర్త యొక్క పరాక్రమాలన్నింటినీ కూడా వర్ణిస్తూ ఆమె మధురా విజయము అనే ఒక గ్రంథాన్ని రచించింది. ఆ గ్రంథంలో ఒకే ఒక తెలుగు కవిని ఆమె ప్రశంసించింది. తిక్కయస్య కవే సూక్తి కౌముదీవ కళానికే సతృష్ణై కవిభిస్వైరం చకోరైరివ సేవ్యతే. చకోరపు పక్షులున్నాయి, వాటికి ఆహారం చంద్రుని యొక్క వెన్నెలే. ఇంకా ఏమీ ఆహారంగా అవి స్వీకరింపు. ఏ విధంగా చకోర పక్షులు వెన్నెలను ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నవో, అంటే వాటికి ప్రాణాధారం వెన్నెల, అదేవిధంగా తిక్కన గారి వాక్కులు కవులందరికీ కూడా జీవాధారాలు అని ఆ గంగాదేవి మధురా విజయంలో ఏ తెలుగు కవి కూడా సంస్కృతంలో ఈ విధంగా ప్రశంస పొందినటువంటి వాడు లేడు. మరి ఇంతగా ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రశంసలు పొందినటువంటి అతని యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆయన మాతృభాషకు చేసిన సేవ. ఆయన వ్రాసిన భాగం సామాన్యమైనది కాదు. 15 పర్వాలు రచించాడు. మరి
18 పర్వాల్లో 2.5 పర్వాలు ఒకరు రాస్తే, అరపర్వం ఒకరు రాస్తే 15 పర్వాలు రాసినటువంటి వాడే. అందువలన ఆయన గొప్పవాడయ్యాడా? 15 పర్వాలు రాశాడు కాబట్టి ఆయన గొప్పవాడని అంటావా? కాదు. తిక్కన గారి కంటే 20వ శతాబ్దంలో వేగంల కొలది పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. వారినేమి తిక్కన మాదిరిగా మనం ప్రశంసించటం లేదు. 15 పర్వాలు రాసినాడు అని చెప్పి ఆయన గొప్పవాడు కాదు, వ్రాసిన విధానం వలన గొప్పవాడయ్యాడు. ఏమిటి ఆయన చేసినది? మొట్టమొదటిది ఏమిటి అంటే ఆయన తెలుగు భాషకు ఇచ్చిన ప్రాధాన్యం ఇంత అంతా కాదు. తిక్కన గారి కవిత్వంలో 100కి 75 పాళ్ళు తెలుగు. అయితే ఆయన సంస్కృతం వాడలేదా? వాడాడు. ద్రౌపదిని అవమానించినటువంటి కీచకుణ్ణి చూచాడు భీముడు. విరాటరాజు ఆస్థానంలో ఉన్నాడు. అప్పుడు చూచాడు. చూచినప్పుడు ఆ భీముని యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఆ మనస్తత్వం యొక్క పరిణామం వలన అతని శరీరం మీద ఏ మార్పులు కనపడ్డాయి? కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల, అంగములు కనరగ సాంద్ర ఘర్మ సలిలమ్ములు క్రమ్మ, నితాంత దంత పీడనగట దాస్య రంగ వికట భృకుటి చతుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధ మూర్తి అయి. వాడాడు ఆయన సంస్కృతం. ఎందుకు వాడాడు? నా పాండిత్యం ఇంత ఉన్నది అని చెప్పి ప్రదర్శించడానిక కాదు. రౌద్రరస ప్రధానంగా జీవించేటటువంటి భీముని యొక్క మనస్తత్వాన్ని తెలియజేయాలి అంటే అక్కడ ఆ సంస్కృత భాష ప్రయోగం ఉండవలసింది. కనుగొని కోపవేదమున కన్నుల నిప్పులు రాల, తెలుగు నుడికారమే. అంగములు కనలగా, శరీరం అంతా కూడా మండిపోతూ ఉన్నది. సాంద్ర ఘర్మ సలిలమ్ములు గ్రమ్మ, శరీరం అంతా కూడా ముచ్చెమటలు పోసింది. ఇక అక్కడి నుంచి పళ్ళు పట్టపట్ట కొలికాడు. పళ్ళు పట్టపట్ట కొలికాడు అంటే కొంచెం చప్పగా ఉంటుంది. అట్లా కాకుండా నితాంత దంత పీడన రటదాస్య రంగ వికట భృకుటి చతుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి అయి నేలయు మింగియు తాళములుగా చేసి ఏపున వేగి వాయించి ఆడ. ఎంత తీవ్రమైనటువంటి ఆవేశానికి లోనయ్యాడు అంటే, పది చూడండి ఇక్కడ అన్ని తెలుగు మాటలే. నేలయు మింగియు తాళములుగా చేసి ఏపున రేగి వాయించి ఆడ, దిక్కులు 4 ఒక్కచోటికి తెచ్చి పిసికి పిండలి చేసి పిడుచగొనగా. చపాతీ చేయాలంటే ఆడవాళ్ళు కానీ పిండిని బాగా చేస్తారే పిసికి, ఆ విధంగా దిక్కులు 4 కూడా ఒక్కచోటికి తీసుకొచ్చి పిసికి పిండలి చేసి పిడుచగొనగా, 7 సంద్రంబులు ఇక్కడక్కడ పెట్టి పరుచని రొంపి మై అలది కొనగా, కులపర్వతంబులు కూల్చి ఉండొంటితో తాకంగ వీకమై తన్నియాడ. కులపర్వతాలు 7తో కూడా కాలిబంతి ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. మిగిలి బ్రహ్మాండ భాండంబు పగుల వేయ అప్పళించుతూ ప్రళయ కాలానలమున గండరించిన రూపంబు కరణి భీముడు అతి భయంకరాకారత అతిశయిలే. వాడాడు సంస్కృతం. భీష్మద్రోణ కృపాదిధన్వి నికరాభీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్పార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజార్చిష్మత్వా కలితంబు సైన్యము ఇది ఏ చేరంగ శక్తుండనే. ఉత్తరుడు కౌరవ సైన్యాన్ని చూచాడు.
సృజించేటప్పటికి ఆ కౌరవ సైన్యం వణుకు పుట్టిపోయిందన్నమాట. ఆ కౌరవ సైన్యం యొక్క గొప్పతనం ఏమిటంటే భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలం వర్ణించి చెట్టు వరకు ఏమన్నాడండి? తెలుగు మాట. ఇది చేరంగ శక్తుండని వాడాడు ఆయన సంస్కృతం. మనము సంస్కృతం వాడవచ్చు. మన తెలుగులో పర్యాయ పదాలు లేనప్పుడు ఆంగ్ల భాషా పదాలు వాడవచ్చు, దానికి ఎవరు కాదనలేం. కంప్యూటర్, ఆ మధ్య ఎవరో దీనికి ఒక మాటను సృష్టించారు, మెదడు పెట్టా. కంప్యూటర్ అని వాడినంత మాత్రాన మన కొంపలే ముట్టిపో తెలియలేదండి. అట్లాగే రెఫ్రిజిరేటర్ అంటే మా ఇంట్లో పనిచేసే ఆమె, తాతగారు సర్దిపెట్టే ఎప్పుడు కొన్నారండి అని. సర్దిపెట్టే నిజంగా మీకెందుకు మనం చేస్తున్నామంటే భాష యొక్క సృష్టి అనేది ఉన్నదే ప్రజల్లో నుంచి రావాలి. మనం పైనుంచి సృష్టించాము అంటే, ఇది వరకు నెహ్రూ గారి హయాంలో ఒక పెద్ద సంస్కృత పండితుడు సృష్టించాడు. వైర్లెస్ మెసేజ్ అంటే వాళ్ళు హిందీలో సృష్టించుకుంది ఏమిటంటే వితంతు వార్త అని చెప్పి. వాడు హిందీ వాళ్ళకి తగ్గిపోతుంది. వితంతు వార్త అంటే వాళ్ళకేమి దురర్థం రాకపోవచ్చు. తంతు, తంతి అంటే తీగ, వితంతి అంటే తీగ లేని, అంటే వైర్లెస్ మెసేజ్ వార్త. బాగానే ఉంది. కానీ అదే తెలుగు వాళ్ళు ఉపయోగించాల్సి వచ్చేటప్పటికి ఏమవుతుంది? నిస్తంత్రి వార్త అంటాం ఒకవేళ వాడదలుచుకుంటే. నిస్తంత్రి వార్త, నిర్గుణము అని మనం అంటాం లేదు. అట్లా మనం ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో నుంచి కూడా ఇంగ్లీష్లోకి కొన్ని వేల పదాలు చేయడం తప్పేం లేదు. కానీ మన భాష యొక్క పదజాలం మీద కాదు, భాష యొక్క తత్వం ఆధారపడి ఉన్నది. భాష యొక్క నుడికారం, భాషను పలికేటటువంటి పద్ధతి, దాన్ని ఏమంటారంటే కారకము అని అంటారు. ఇదిగో తిక్కన ఈ పదజాలం విషయంలో, భాషా కారక విషయంలో ఆయన అసాధారణమైనటువంటి శక్తియుక్తులను చూపించాడు కాబట్టి తిక్కన గొప్పవాడు. అంతేగాని 15 పర్వాలు వ్రాసినందువలన గొప్పవాడు కాదు. మనం చేస్తాము. ఆయన వ్రాసిన కవిత్వంలో మొట్టమొదట ఆయన ఒక్కటే చెప్పాడు, కావున భారతామృతము కర్ణపుటంబుల ఆరగ్రోలి అంధ్రావలి మోదమున్ పొరైనట్లుగా సాధ్యవతేయ సంస్కృతి శ్రీ విభవాస్పదం బైన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షా విధి నొంది పద్యముల గద్యములను రచయించదన్ కృతులు. ఏమయ్యా నీవెందుకు రాస్తున్నావు కవిత్వం అంటే, చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. నా కోసం నేనే కవిత్వం రాసుకుంటున్నాను అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ తిక్కన జాతికి మహోపకారం చేయదలుచుకున్నటువంటి వాడు కాబట్టి దేని కొరకు రాస్తున్నాను అంటే, భారతామృతము కర్ణ పుటంబుల ఆరగ్రోలి అంధ్రావలి మోదము పొరయినట్టు. నా ఈ భారత అనువాదాన్ని చదివి సమస్తమైనటువంటి ఆంధ్రదేశము కూడా రసానందాన్ని పొందేటట్టుగా పొందాలి అని ఆయన ఆకాంక్ష. దాని కొరకు అక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంధ్రావలి మోదమును పొరగినట్లుగా అన్నాడు. సమస్తమైన ఆంధ్ర జాతి అని అక్కడ ఎప్పుడైతే ఈ నియమం పెట్టుకున్నాడో వెంటనే ఆయన చేసినటువంటి, ఆయన వాడినటువంటి పదజాలంలో వచ్చినటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, ఆయన సమస్త కులముల వారి భాష వాడారు. ఇవాళ కొత్తగా మా భాషలో మేము కవిత్వం రాస్తాము అని అంటంలో అది విశేషం ఏం లేదు. నిజంగా మహాకవి అయినటువంటి వాడు తనకు పుట్టినప్పటి నుండి తాను నేర్చుకున్న భాషనే ఉపయోగిస్తాడు. కానీ తిక్కన తాను యజ్ఞము చేసినటువంటి వాడు, సోమయాజి అయినటువంటి వాడు, ధర్మకర్మలనన్నిటినీ నిర్వర్తించిన వాడు, రాయబారి అయిన వాడు, మంత్రి అయినటువంటి వాడు, యుద్ధ వీరుడైనటువంటి వాడు,
తాను తన ఇంటిలోనూ లేక తన తరతరాల నుండి తన వారు ఉపయోగించే భాషనే కాదు ఆయన ఉపయోగించింది, సమస్త కులాల వారి భాష ఉపయోగించారు. ఈ మధ్య నేను ఆయన ఉపయోగించినటువంటి భాష ఎంతవరకు ఈనాడు ప్రజల్లో ఉన్నది అని చెప్పి పరిశీలిస్తూ ఉంటే ఆయన భీష్మ పర్వంలో చోట ఒక మాట అంటాడు, కన్నాకు మనకు భీష్ముడు అని. ఇవాళ మీరు నెల్లూరు జిల్లాకు కానీ లేక ఇతరతరమైనటువంటి రాయలసీమ ప్రాంతాలకు కానీ వెళ్ళండి, కన్నాకు అనే మాట సామాన్య ప్రజల్లో ఉంది, ఇప్పటికీ ఉన్నది. కన్నాకు మనకు భీష్ముడు, కన్నాకు అంటే శ్రేష్ఠుడు, ముఖ్యుడు, ముఖ్యుడు అని చెప్పి. అయితే తెలంగాణ విషయం కూడా చెబుతాను. మామూలుగా ఒకనాడు ఎవరో పని చేయడానికి వస్తే, ఏమయ్యా మీకేమన్నా పొలాలు ఉన్నాయా అని అడిగాను నేను. అడిగితే ఈ ప్రాంతం అతనే. వస్తే అయ్యగారు మాకేముందండి, ఏదో ఒక గుడ్డవనో ఒక చెలక ఉందన్నాడు. ఈ మాట సామాన్య ప్రజలు తెలంగాణలో వాళ్ళకి తెలుసు. ప్రాచీన కవులు వాడారు, తిక్కన గారు వాడారు. పైపెచ్చు తెనాలి రామకృష్ణుడు కూడా గుడ్డంబు చక్కి కట్టంబడ్డ దేవరా అని అంటాడు. చెలక అనేది గుంటూరు జిల్లాలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు, మెట్ట తాలూకాలు. ఆయన అందువల్లనే ఏం చేశాడు, అట్లాగే తల మనిషి అని అంటాడు. తల మనిషి అంటే ప్రధానుడు, ముఖ్యుడు అనే అర్థం. ఇవాళ నెల్లూరు జిల్లాలకు వెళితే తల మనిషి అనేటటువంటి దానిని ఏ అర్థంలో వాడతారు అంటే మేస్త్రి అనే అర్థంలో వాడతారు. ఒక్క చిన్న విషయం చెబుతాను, ఆయనలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటో చెబుతాను. నకులుడు విరాటరాజు ఆస్థానానికి అశ్వపాలకుడుగా వెళ్తాడు, దామగ్రంథిగా. సహదేవుడు అట్లాగే గోవులను పరిపాలించేవాడుగా వెళతాడు. వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు వెళతాము అని చెప్పి ధర్మరాజుతో చెప్పినప్పుడు తిక్కన గారు 2 పద్యాలు రాశారు. ఆ పద్యాలన్నీ కూడా నేను ఇప్పుడు ఉదహరించను, తర్వాత చెప్పవలసిన భాగం ఎక్కువగా ఉంది కాబట్టి. ఒక మాట అంటాడు, ఎవరు నకులుడు విరాటరాజు దగ్గరకు వెళితే, ఏమయ్యా నువ్వు ఎక్కడున్నావు, ఏమిటి కథ, నేను చూస్తుంటే రాజపుత్రుడిలాగా కనపడ్డామని అంటే, అయ్యా పూర్వకాలం నేను ధర్మరాజు గారి దగ్గర ఉండేవాడిని, ఆయనేమో అరణ్యాల పాలైపోయాడు, నాకు జీవనోపాధి లేదు, మీరు చాలా ఉత్తమ ప్రభువులను విన్నాను, అందువల్ల మీ దగ్గరకు వచ్చాను. నేను గుర్రాలను పోషించడంలో పెంచడంలో చాలా నేర్పుగలిగినటువంటి వాడను అని అంటాడు. అట్లాగే తిక్కన గారికి గోవుల విషయం తెలిస్తేనే కదా, ఆయన బ్రాహ్మణుడు కావచ్చు, అందులో నియోగి బ్రాహ్మణుడు అంటే పూర్వకాలంలో రాజ్యాధికారం చేసినటువంటి బ్రాహ్మణులు నియోగులు. అందువల్లనే వారికి రాజ్యాధికారంలో ఉండబట్టే వారికి అందరి ప్రజలతో సంబంధం కలిగింది. అందువల్ల అందరి భాష ఆయనకు అర్థమైంది. ఆ భాషను సందర్భోచితంగా కావ్య కళ వ్యక్తీకరించడానికి ఉపయోగించాడు. నకులుడు ఒక మాట అంటాడు, ఏమని అంటాడు అంటే, పదిలంబుగాని గుర్రంబుల కొత్త ముట్టునకు ఇరవు కొలుపు వెరవు, ఇనుప కళ్యాలతో కూడా కట్టడానికి అంకెకు తీసుకురావటానికి సాధ్యం కానటువంటి గుర్రాలను నేను కొత్త ముట్టుతో కట్టేస్తాను. కళ్యాల పదిలంబుగాని గుర్రంబుల కొత్త ముట్టునకు ఇరవు కొలుపు వెరవు. కొత్త ముట్టుతో అంకెకు తీసుకువచ్చేటటువంటి ఉపాయం నాకు తెలుసు. మామూలుగా కొత్త ముట్టు అనగానే మనం ఏమనుకుంటామండి, ఇదేమిట్రా ముట్టుల్లో ఇన్ని రకాలు ఉన్నాయా, కొత్త ముట్టు పాత ముట్టు అంటూ ఉండేది ఒక ముట్టే కదా అని అనుకుంటాం. ఏమిటి ఈ కొత్త ముట్టు అంటే, ఇది ఎక్కడికి వెళ్ళాలి అంటే పల్లెటూళ్ళల్లో రాట్నం వడికేటటువంటి అవ్వల దగ్గరికి వెళితే ఈ మాట అర్థం. మామూలుగా ఆడవాళ్ళు ఇప్పుడు గాంధీ గారు వచ్చిన తర్వాత ఏమో మర రాట్నాలు వచ్చినాయి, అంతకుముందు చక్ర రాట్నాలు ఉండేవి. నూలు తీయబోయే ముందు ఏం చేస్తారు అంటే, అవ్వలు
ఆ ఏకులో నుండి కొంచెం 1 అంగుళమో 2 అంగుళాల్లో పురిలేనటువంటి దారాన్ని తీసి ఆ ఇనుప కడ్డీ ఉంటుంది కదా కదురు, అక్కడ బిళ్ళ నిలవాలి. ఆ బిళ్ళ నిలవటానికి ఏం చేస్తారంటే ఆ ఇనుప కడ్డీ చుట్టూ చుడతారన్నమాట. అంటే మీకు ఎంతవరకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను నేను. ఆ ఏకులో నుంచి పురిలేనటువంటిది ఈ దృశ్యం ఇప్పటికీ మారుమూల పల్లెల్లో ఉండదు. ఆ ఏకులో నుండి పురిలేనటువంటి దారాన్ని 2 అంగుళాలు 3 అంగుళాలు తీసి కదురులో బిళ్ళ నిలవటానికి ఏం చేస్తారు అంటే చుడతారు. ఆ ఏకులో నుండి తీసినటువంటి ఆ 1-2 అంగుళాల పురిలేనటువంటి దారానికి కొత్త ముట్టు అని పేరు. అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు చూడండి, కళ్యాణ పదిలంబుగాని గుర్రంబుల కొత్త ముట్టునకు ఎరవు కొలుపు వెరవు అంటే ఇనుప గొలుసులతో కూడా అంకెకు తీసుకురాలేనటువంటి గుర్రాలను నేను ఆ కొత్త ముట్టుతో కట్టేస్తాను అన్నారు. ఇది అతిశయోక్తి కావచ్చు, అది వేరే విషయం. కానీ తిక్కన గారు మాత్రం వాడింది ప్రజా భాష, ప్రజలకు అర్థం కావాలి ఆయన. అందుకని ఆయన ఏది వాడినప్పటికీ కూడా ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాష, ప్రజల యొక్క వృత్తులు అవన్నీ స్వీకరించేవాడు. దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం జరుగుతుంది. అర్జునుడు వెళ్ళాడు, ఎదుర్కొన్నాడు. ఎదుర్కొంటే ఎట్లా అతడు సైనికుల్ని, అవతల కౌరవ సైనికుల్ని కోత కోశాడు. ఎట్లా కోశాడు? ఘోర భోజన మాట్టి కొన్నింటి చక్క సాబాలుగా వ్రయ్యలు వాపి మన మామూలుగా కొబ్బరి ఈనలతో చీపులు కట్టుకుంటాం. ఒక తడవ ఏం చేస్తాము అంటే ఆ ఈనెలను మనం ఏం చేస్తామంటే గోరుతో 2 భాగాలుగా ఉండేటట్టు చీలుస్తాం. అర్జునుడు ఏం చేశాడట, తన బాణాలతో ఏ విధంగా ఆడవాళ్ళు ఆ కొబ్బరి ఈనెను కానీ మరొక ఈనెను కానీ చక్కగా గోరుతో 2 భాగాలుగా చీలుస్తారో అదే విధంగా చక్కగా తన బాణాలతో 2 భాగాలుగా చేశాడు. బాడిస నరికిన బంగి కొన్నింటి పుత్తుమియలుగా బిట్టు త్రుంచి బాడితో నరుకుతూ ఉంటాడు. నరికేటప్పుడు ఆ కొయ్య నుండి చిన్న ముక్కలు ఉంటాయి. అట్లాగే కొన్ని బాణాలతో ఏం చేశాడట, ఆ శత్రువుల యొక్క శరీరాలని బాడిసతో కొయ్యను నరికినట్లుగా ఆ బాణాలతో చెక్కు దిగిపెట్టాడు. బెస రంపమున నిడ్డ వసిగా కొన్నిటి ఇసుమంతలుగా తునుమాడి ఆడి. రంపం పెట్టి కోస్తూ ఉంటారు. కోసేటప్పుడు మరి పొడి రాలుతూ ఉంటుంది కదా చిన్న. అట్లాగే కొన్ని బాణాలతో రంపంతో కోసినట్టుగా శరీరాన్నంతా కూడా చిన్న ముక్కలు. పనివడి రోల కొట్టిన వీర కొన్నింటి చిరునుగ్గుగా పొడిసేసి రోట్లో కానీ నానబోసినటువంటి బియ్యాన్ని పోసి వాటిని చక్కగా పిండిగా చేస్తామే, అదే విధంగా ఆయన అర్జునుడు ఏం చేశాడట, కొన్ని బాణాలతో చక్కగా రోటిలో నానబోసిన బియ్యాన్ని దంచి పిండి చేసినట్లుగా కొన్ని బాణాలతో వాళ్ళ శరీరాలను పిండిగా చేశాడు. ఈ పద్యం చదివినప్పుడు అర్థం కాని ఏముందండి? అట్లాగే పాండవులు బయలుదేరారు. కృష్ణుడు రాయబారం విఫలమైంది. ఇక 2 వర్గాల వారు సైన్య సన్నాహాలు చేశారు, బయలుదేరేటప్పటికి పాండవులు బయలుదేరినప్పుడు ఆ సైన్యము యొక్క ఔద్ధత్యం ఎంత గొప్పగా ఉన్నది. ఆ సైన్యం బయలుదేరేటప్పటికి ఎటువంటి మార్పు వచ్చింది అంటే, వీరెండ తాకున బీటలు వారిన పచ్చిగోడల మాటి పగిలే దిశలు. ఆ సైన్యం బయలుదేరేటప్పటికి ఇంకా ఎండిపోనటువంటి గోడలు ఉంటాయి, పచ్చి గోడలు.
బాగా తీక్ష్ణమైనటువంటి సూర్యుని యొక్క ఎండ తగిలేటప్పటికి ఆ పచ్చిగోడలు ఎట్లా పగిలిపోతాయో ఈ పాండవుల సైన్యం యొక్క ఊపుకు ఉద్ధటికి దిక్కులన్నీ కూడా అట్లా పగిలి కాగిన ఎసడుల కరడి పొరింబొరి శరనిధులు పొంగి మరల కొరలబడి. ఇది ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది, వారికి సహాయపడే మగవారికి బాగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుందో లేదో, అది మరి పూర్వకాలంలోనే పాత్రలో బియ్యం పోసి మనం కానీ మంట పెట్టేటట్లయితే తొక్క ఉడికిపోతూ ఉంటుంది ఎసరు. పాండవుల సైన్యం యొక్క ఊపునకు ఏమైందట, సముద్రాలన్నీ కూడా కాగిపోయినటువంటి ఎసళ్ల మాదిరిగా అయిపోయి ధాత్రి కుమ్మరిసార విధమున తిరిగి. మరి ఈ పోలికలన్నీ కూడా ఎక్కడ వంటివి? సామాన్య జన జీవనంలో నుండి వచ్చినటువంటి పోలికలు ఇవ్వండి. ఆయన చేసిన గొప్పతనం అది. ఒక పర్యాయం అర్జునుడు సంసప్తకుల్ని ఏం చేశాడు అంటే స్తంభింపజేశాడు యుద్ధంలో. అప్పుడు తిక్కన గారు ఒక పోలిక వాడాడు, కొండలో పెట్టినటువంటి పాములాగా అయిపోయారు వాళ్ళు. ఇది ఆయన అంటే భాషను అభివృద్ధి చేయదలచినటువంటి వాళ్ళు సకల కులముల వారి భాషను ఉపయోగించాలి. ప్రజల యొక్క జీవన విధానం నుండి మనం ఆ పోలికలు స్వీకరించి వాటిని ఉపయోగించాలి. అంటే ఇది రచయితల మీద గొప్ప బాధ్యత ఉంటుంది అని చెప్పి మనకు చూపించాడు. మనం ఇప్పుడు మాతృభాష ఉత్సవం జరుపుకుంటున్నామే, రచయితల యొక్క బాధ్యత అంత దొడ్డది అన్నమాట. అంతేకాదు మీకు ఇదొక భాగం. రెండో భాగం చాలా ప్రధానమైనటువంటిది. అందువల్లనే భారతం నాటికి నేటికి పూజలు పొందుతూ ఉన్నది. కవితా శిల్పం ఆయనకు తెలిసినంతగా తెలుగు నుడికారం ఎవరికీ తెలియదు. తెలుగువాడు కోపం వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, దయగలిగినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, అసహ్యం కలిగినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. మన గొంతు మారుతుంది, మాటలు ఉపయోగించే తీరు మారుతుంది. కోపం వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి మాటలు ఒక వరుసలో వస్తాయి. మాట వచ్చి మల్లెపూలు అన్ని గుచ్చినట్టుగా ఊరికే పేర్చినంత మాత్రాన తెలుగుదనం రాదు. తెలుగుదనం ఎక్కడ వస్తుందంటే తెలుగువాడు వివిధములైన సన్నివేశాల్లో ఏ విధంగా మాట్లాడతాడో, అతని గొంతు ఎట్లా మారిపోతుందో, ఎక్కడ కామాలు పెట్టాలో, ఎక్కడ సెమికోలం పెట్టాలో, ఎక్కడ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలో, ఎక్కడ చెప్ప గుర్తులు పెట్టాలో, చెప్ప గుర్తులు అంటే బ్రాకెట్లు అన్నమాట, చక్కగా పెడతారు. తెలుగు దగ్గరకు వచ్చేటప్పటికి ఇదేమీ ఉండదు. అదేమంటే స్వేచ్ఛ. రాజ్యాంగం ప్రసాదించినటువంటి వ్యక్తి స్వాతంత్రం, భాషా స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ఉన్నదే చాలా దురహంకారంగా పరిణమించినటువంటి దేశం. కాబట్టి ఇది ఒకడు చెప్పేటువంటి మాటను వినేటటువంటి వాడు ఎవరూ లేరు. వాక్ స్వాతంత్రం అనేది దురహంకారంగా మారింది. చెప్పేవాడు లేడు, చెప్పేవాడికి తెలిస్తేనేగా వినేవాడికి అర్థం కావటండి. ఆయన ఆ విధంగా ఏ విధంగా తెలుగు భాష జీవాన్ని వాడాడో, ఉపయోగించాడో, మనకు వ్యక్తీకరించాడో, ప్రదర్శించాడో ఒక సన్నివేశం చేశాడు. దుర్యోధనుడు దగ్గర కృష్ణుడు రాయబారిగా వెళ్ళాడు, ఎన్నో చెప్పాడు, వినలేదు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ధృతరాష్ట్రుడు ఒక మాట అన్నాడు, కృష్ణుడే అంటాడు ఒక మాట, ఈ దుర్యోధనుడు ఇంత గర్వి అగునే. చెప్పండి, ఇది తెలుగు నుడికారమా కాదా? ఈ దుర్యోధనుడు ఇంత గర్వి అగునే, ఈ ఉన్నవారెల్ల నాచే ధైర్యంబున పొందుట ఒప్పదని చర్చింపండ
ఈ ఉన్న వాళ్ళందరూ నా వలన చస్తారు అనేటటువంటి వాడు మనసులో ఏమీ అనుకోవటం లేదా? చర్చింపండ. ఇంకా ఒక మాట అన్నాడు, సత్కులము పాలింపంగా దుష్టాత్మకు ఒక్కరిని వర్జింపంగరాదే. కులాన్ని కాపాడటానికి ఒకరిని బహిష్కరించితే ఏమిటి? పోదే భేదము ఈ జాతికి. ఇది ఎట్లా ఉందండి? ఈ దుర్యోధనుడు ఇంత గర్వీయగునే, ఈ ఉన్నవారెల్ల నాచే దైన్యంగున పొందు తప్పని చర్చింపండ, ఈ భంగికి లేదే ఒండు తెరంగు, సత్కులము పాలింపంగ వర్జింపరాదే, దుష్టాత్మకు నీచు ఒక్కరిని పోదే భేదము ఈ జాతికి, అరయం తప్పక ఇంత నా వలన లేదు. దుర్యోధనుడు స్పష్టంగా చెప్పాడు కృష్ణుడికి, అరయం తప్పక ఇంత నా వలన లేదు. ఎట్లా ఉందండి ఎత్తుగడ? ఆ ధర్మపుత్రుండు జోదరి అయి సౌబలుని చేతను భూమి కోల్పోయి ముష్కరుడై వెండి వద్దగా అతడు అక్షప్రౌఢిమై గెలిచే, ఏ చెరువైనంతన ఇచ్చతో పడియే, ఇంతేగాక ఏ కోటే. నేనేం బాధ్యున్నాయో, ఏ ఆట ఆడినా తెలిసి వాడు ఆట ఆడాడు. ఇట్లా ఉంటుంది ఆయన పద్యం యొక్క ఎత్తుగడే అట్లా ఉంటుంది. కర్ణుణ్ణి భీష్ముడు ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తాడంటే చీల్చి చెండ ఆడతాడు భీష్ముడు. ఎందుకంటే కర్ణుడు చాలా నోరు బారేసుకునేటటువంటి మనస్తత్వం, దానికి వేరే కారణం ఉన్నది. ఎందువల్ల ఆ మనస్తత్వం ఏర్పడింది అనేది దాని గురించి చెప్పడానికి ఇది కాదు. ఎక్కడ పడితే అక్కడ. ఒక తోట కర్ణుడు అన్నాడు, నువ్వు వచ్చి ముసలివాడి నీకేం తెలుసా అంటే వెంటనే భీష్ముడు అన్నాడు, ముదుకడనైన నాదు చరమున్ బలమున్ వివిధాస్త్ర శస్త్ర సంపదయు పోయి నీ గురుడు భార్గవు చే విను. మామూలుగా మనం అంటేనే వెళ్ళి నీ తాత దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ముదుకడనైన నాదు బలమున్ చలమున్ వివిధాస్త్ర శస్త్ర సంపదయు పోయి నీ గురుడు భార్గవు చే విను. ఎందుకంటే పరశురామును ఓడించాడు అంబ విషయం. ఆది భూమి అంటే యుద్ధ భూమిలో నాకెదిరిన వారు పెక్కెడల ఏమయ్యో ఎరుగుం జగము, నా ముదినియు నీ కుమారుతనము వరుసన్ విజయం తెలియబడి. నా ముసలితనాన్ని నీ యవ్వనాన్ని చక్కగా అర్జునులకు బాగా తెలుసు. చిక్కని పోటుమానిసి విసి వినువారలు నవ్వ, ఎక్కువ మాటలాడేదు. అక్కడ మన వీళ్ళు విరాట పర్వంలో వస్తుంది. చిక్కని పోటుమానిసి విసి వినువారలు నవ్వ, ఎక్కువ మాటలాడేదవు. అహీన పరాక్రమశాలి అర్జునుడొక్కడ ఆరూరం మనల ఉగ్ర రణంబున గెలిచే నిన్న. చిక్కని పోటు మనిషి విసి, ఆ పోటు మనిషి అనేటటువంటిది కూడా ప్రజల్లో సామాన్యంగా వ్యవహారంలో ఉన్నమాట. చిక్కని పోటు మనిషి విసి వినువారలు నవ్వ, ఏమిగా ఎక్కుడు మాటలాడేదవు. అహీన పరాక్రమశాలి అర్జునుండు ఒక్కడ ఆరూరం మనల ఉగ్ర రణంబున గెలిచే నిన్న. నేడిక్కడ అంటే నేడు ఇక్కడ మాటలను గెలిచెదవు ఈవు అతని మనరాజు కొలువున. ఇది ఆయన. ఒక్కడొకండు అనేక విధ యుద్ధ జయంబులు కొన్నవారు వారెక్కడ, ఏమి చేసే ఇతడు ఈతని తమ్ముల కూలనేసి ముఖ్యెక్కిన పార్థుపై కవిసెనే, అక్కడ లేడే వీడు భవదాత్మజు గోల్పడు ఘోషయాత్రుడు. ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి కర్ణుడి గురించి లేవు. ఇది తెలుగు భాష యొక్క జీవం. భారతంలో
కండపట్టు లాంటిది, లేక మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే గుండెకాయ లాంటి ఘట్టం ఒకటి ఉన్నది. అది ఉద్యోగ పరమంలో వస్తుంది. పాండవులు సంజయుడు వచ్చాడు, రాయబారిగా వెళ్ళాడు. కృష్ణుడు ఏమన్నాడు అంటే, సంజయ నీవు వెళ్ళిపో, తర్వాత నేను రాయబారిగా వస్తాను, అప్పుడు నేను మాట్లాడతాను అని అన్నాడు. రాయబారిగా వెళ్ళడానికి ముందు కౌరవులంతా పాండవులంతా కూడా కూర్చుని ఆలోచించుకుంటున్నారు. మామూలుగా మంత్రిమండలి సమావేశం లాగానమాట. ఆలోచించుకుంటూ ఉంటుంటే ఎవరికి తోచిన మాటలు వాళ్ళు చేస్తున్నారు. అందులో మొట్టమొదట మాట్లాడింది ధర్మరాజు. ఏమయ్యా ధర్మరాజు, నీ పేరేం, నీ చెప్పవలసిన మాట ఏమిటి చెప్పమంటే, మమ్మెరుగుదు, ఎదిరి నెరుగుదు, నెమ్మి ఎరుగుదు, అర్థసిద్ధి నెరి ఎరుగుదు, వాక్యముల పద్ధతి ఎరుగుదు, పొమ్ము ఎవడ నేను నీకు గుడ్డులు చెప్పను అని అంటాడు. అన్నవాడు ఊరుకున్నాడా? పోనీ కృష్ణుడి మీద భారమైపోయాడా? అట్లా వేడే పగ అడగించుటెంతై శుభంబు అది లెస్స అడంగునే పగన్ పగ వగగొన్న మార్పనక పల్కగ ఉండగ వచ్చునే కడుం తెగ మొదలెత్తి పోవ పగ తీర్పగ వచ్చిన హింసవందు ఏమి గతి దలంచిన పగకు మేలిమి లేని ధ్రువంబు కేశవ. కృష్ణ, వైరాన్ని చంపటం అనేది చాలా ముఖ్యం. వైరం వల్ల నశింపదు అని మనం అనుకోవచ్చు. ఒకవేళ శత్రువు వైరంబును మన మీదకి వచ్చేటట్లయితే వాడితో యుద్ధం చేయటం మనకు తప్పదు, దానివల్ల హింస కలుగుతుంది. కాబట్టి ఏ రూపంగా చూసినప్పటికీ వైరానికి మాత్రం ఉత్కృష్ట స్థానం లేనే లేదు అని ఇంతకేమన్నాడు? కృష్ణ 5 ఊళ్ళన్న ఇస్తే పోను అన్నాడు. అట్లాగే భీముడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, నకులుడు చెప్పాడు, సహదేవుడు చెప్పాడు. వేళల్లో సంధిని వ్యతిరేకించింది ఒక సహదేవుడు. మిగిలిన వాళ్ళందరూ చివరికి భారం అంతా కృష్ణుడి మీదే వేశారు. ఈ మాటలన్నీ వింటూ కూర్చున్నది ఎవరు? ద్రౌపది. ఆమెకేమనిపిస్తుందండి? అందుట్లో ధర్మరాజు పాండవుల యొక్క కష్టాలన్నింటికీ కూడా ప్రధాన కారణమైనటువంటి వారు. కృష్ణ 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, వైరం వల్ల నశింపదు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంటే ఆమె ఏమనుకుంటుంది? అప్పుడు చివరకు ఆమె లేచింది. ధర్మనందను పలుకులు తనకు హృదయ తాపు మొనరింప మోమున దైన్యమంద ఉన్న పాంచాలి ఇట్లని ఒయ్య పలికే కనలి చెవురితో గద్గద కంఠి అవుతూ మొదలు పెట్టాడు తిక్కనగా. మిగిలిన వాడు మాట్లాడిన మాట నాకేం కష్టం కలగలేదు. ధర్మనందను పలుకులు తనకు హృదయ తాప మొనరింప మోమున దైన్యమంద ఉన్న పాంచాలి ఇట్లని ఒయ్యన్ పలికే కనలి కోపగించి చెవులితో గద్గద కంఠి ఎగుతూ గొంతు కూడా బొంగులు మొదలుపెట్టింది. అంతలు చేసి పోనడచి అక్కట సంజయు చేత చెప్పి పుట్టెంతురే. ఏమండి, బాధ ఎవరుకుంటుంది? ఏ యుగంలోనూ ఏ స్త్రీకి జరగినటువంటి పరాభవం జరిగిందే. ఆ అవమానం పొందిన వాళ్ళకు ఉండేటటువంటి బాధ బట్టుప్రోలు పంచాయతీ చేసేవాడికి ఎందుకుంటుంది? ఉండదు. మనం ఎన్ని రకాలుగానే చెబుతాం, ఒడ్డు నుండి ఎన్ని గడ్డలైనా ఇదే వాడికి తెలుస్తుంది లోతేమిటో. వెంటనే అంతలు చేసి పోనడిచి అంటే అరణ్యానికి వెళ్ళగొట్టి అక్కట సంజయు చేత చెప్పి పుట్టెంతురే ఇట్టి ఊరట మది ప్రియమందే యుధిష్ఠిరుడు తాను అంతన ఊడు లేవురకు 5 సుయోధనుడు ఇచ్చునొక్కో. అంతంత మాత్రం చేత 5గురికి 5 ఊళ్ళు దుర్యోధనుడు ఇస్తాడా? ఈక
అంత కృపావిహీనమతి ఆతడు నంచుని అన్నదమ్ముల. అయ్యయ్యో, ఈక ఏం చేస్తాడండి? తప్పకుండా ఇస్తాడు, 5గురికి 5. దెప్పకుందన్నమాట. తన మునుపడ్డ వర్ణములు తమ్ముని పైగల కూర్మి పేర్ని ఈ జనపతి సైపకున్నే. కృష్ణ తమ్ముడి మీద ఉండేటటువంటి మమకారంతో ఇంతకు ముందు తాను పొందినటువంటి అవమానాలన్నిటినీ కూడా ఈ ధర్మరాజు మర్చిపోకుండా ఉంటాడా? అది చక్కన చాలా బాగుంది. రాజ్యము లేక తీరునకు ఒడబాటు గలిగిన ఎరుంగమి పెట్టని చాలరైరి వీరనరకు నానలేని అని ఆడరి లోకము వారు కేశవ. రాజ్యభాగం లేకుండా సంధింపు జరిగేటట్లయితే ఏమంటారు తెలుసా? వీళ్ళు ఒట్టి అవివేకులు, సవటలు, చాలని వారు అంటే. నానలేమి అని ఆడరే, సిగ్గులేదు అని చెప్పి అందరూ. పెంపేదం తమకిట్టి తక్కువలు రూపింపంగనేలా. ఏమిటి ఎంతసేపు మేము తక్కువ మా వాళ్ళు ఏం కాదు అని అనుకుంటారేంటి వీళ్ళు? పెంపేదం తమకిట్టి తక్కువలు రూపింపంగనేలా విచారింపన్ వారిక మేలు సంధి. ఆలోచించేటట్లయితే సంధి అనేది వాడకే లాభం. తము వారిని చూచినం తాను సాధింపందాలలో. వాడతో పోల్చుకునేటట్లయితే వీళ్ళేం సాధించలేరా? కాక పోరతగ మద్దింపన్ తలంపేని శంకింపన్ పట్టుకు కాదు. యుద్ధం చేయాలని అనుకునేటట్లయితే ఇంకా మేనవేషాలు లెక్క పెడుతుంది దేనికి? వారు బ్రాహ్మణులే, ఏ కీడైన సైరింపగా ఆనాటి సమాజం ప్రకారం. ఓట యొకింత ఏని సుయోధను చిత్తమునందు లేదు. కృష్ణ దుర్యోధనుని మనస్సులో భయం అనేది లేదు. నీ